స్తోత్రం. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మీతో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేమనగా, రేపు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అన్న ప్రశ్న మీరు చూస్తున్నారు కదా. నిజమే దేవుని పిల్లలారా, ఎందుకు ఆ మాట మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ముందుగా దేవుని వాక్యంలోంచి మనము నేర్చుకుంటే, భక్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాట ఏమన్నాడు? రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయమని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. అయితే మనం దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, ప్రార్థించాలి. రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నారు. ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వాలు అనేది లేక అధికారం అనేది దేవుని చేత అనుగ్రహించబడింది. దేవుని బిడ్డలారా, మన పితరుల కాలములో న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రజలకు, ఇశ్రాయేలులకు రాజును నియమించమని ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెప్పాడు. సౌలును రాజుగా చేయమని చెప్పాడు దేవుడు. అలాగే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, రాజుల కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే, దేవుని పిల్లలారా గమనించాలి. అధికారం అనేది దేవుని చేత అనుగ్రహించబడింది కనుక, అందుకే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో రాశాడు కదా, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో అతని సింహాసనము నిత్యము స్థిరపరచబడునని చెప్పి రాశాడు. అయితే దేవుని బిడ్డలారా, పరిపాలన చేసేటువంటి వారు, ప్రభుత్వం చేసేటువంటి వారు, దేవుని బిడ్డలారా గమనించండి, న్యాయముగా సత్యముగా వారు పరిపాలన చేసినట్లయితే దేవుడు వారిని స్థిరపరుస్తూ ఉంటాడు. సౌలును దేవుడు మొదట రాజుగా నియమించి కొంతకాలానికి ఆయన తప్పించి, ఇదిగో దావీదును కోరుకొని, దావీదును ఎన్నుకున్నాడు తెలుసా? దావీదు దేవునికి అనుకూలముగాను యథార్థముగాను ప్రవర్తించాడు గనక, అలాగని ఆయన సంతానాన్ని దేవుడు రాజులుగానే అభిషేకిస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు, స్థిరపరిచాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నంటే, ఉదయకాల స్థాయిలో మరి మనము ఎవరికి ఓటు వేద్దాం అని అంటే ఫలానా అని నేను చెప్పడానికి కాదు, కానీ ప్రార్థన చేయాలి. మొదటి మనం ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలో అది దేవుని చిత్తం, అధికారం దేవుడిచ్చేది. అయితే దేవుని బిడ్డలారా, ఓటు వేసేటప్పుడు మనం కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేయాలి. ముందల అయ్యా ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి కూడా దేవుని అడగాలి, ప్రార్థించాలి. ఎవరు గెలవాలి అన్నది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే గెలిచినటువంటి వానికి మంచి దైవ జ్ఞానము దేవుడు అనుగ్రహించలాగిన. అలాగే దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పిన, గతమందు మణిపూర్ రాష్ట్రములో జరిగినటువంటి క్రైస్తవులకు, దేవుని పిల్లలైన వారికి జరిగినటువంటి అన్యాయం, అరాచకాలను ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? వారిని ఏదో 2 జాతుల మధ్య వచ్చినటువంటి ఆ గొడవ కాదు, కానీ దేవుని పిల్లలైనటువంటి వారిని, ఇదిగో మత స్వేచ్ఛ లేకోకుండా దేవుని బిడ్డలారా గమనించండి, బాధ కలిగజేశారు. క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వచ్చారు. ఇదిగో సావుకుని కుమారుని యొక్క తల నరికివేయించారు. ఇలాగూ మన దేశంలో స్వేచ్ఛ లేకోకుండా చేస్తున్నటువంటి వారిని బట్టి మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా నేను అంటున్నాను కదా, ప్రతి విషయంలో కూడా ఆలోచించి మనము
ఒక్కసారి ఓటు వేస్తే 5 సంవత్సరాల కాలం మనం ఎలా ఉండాలో మీకు తెలుసు కదా. మీరు అన్నీ ఎరిగినటువంటి వారు. కానీ ప్రార్థనాపూర్వకంగా ఇది మనం చేస్తూ వచ్చినట్లయితే దేవుడు న్యాయముగా పరిపాలన చేసేటువంటి వారిని అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, భక్తుడైనటువంటి దావీదును గురించి 78వ కీర్తన 72వ వచనంలో ఏమని రాస్తారో తెలుసా? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును అని చెప్పి రాశారు. దావీదు భక్తుడు యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు గనుక నిజంగా అందుకే గొర్రెల దొడ్లలో నుంచి దావీదును కోరుకొని పిలిచి ఆయనకి సింహాసనం ఇచ్చాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో కూడా మనమందరం కూడా చేయవలసింది ఏంటో తెలుసా? రేపే ఎన్నికలు అంటే ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మన ఓటు వేసి నాయకుల్ని గెలిపించినట్లయితే ఆ నాయకునికి దేవుడు మంచి సమయోచితమైనటువంటి జ్ఞానం ఇచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించినట్లుగా దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేయాలి. అందుకే మొదటి మాట అదే చెప్పాను, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా. ప్రార్థన చేయాలి. ప్రతినిత్యం మన దేశం కోసం ప్రార్థన చేయాలి, రాష్ట్రం కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మన కుటుంబాల కోసం, మన ఇంటి వారి కోసం మాత్రమే కాక అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. వీటన్నిటినీ కూడా మనస్సు నుంచి ప్రత్యేకించి దేవుని పిల్లలైనటువంటి వారికి మన దేశంలో దేవుని పిల్లలమైనటువంటి మనం చక్కగా దేవుని ఆరాధించుకున్నట్లుగాను దేవునికి మహిమ తెచ్చేవారుగా. నేనంటాను, మన దేశంలో ఒక చక్కని పేరుంది. కులాలు వేరైనా, మతాలు వేరైనా, నిజంగా క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ ప్రతి వారిను కూడా ఒక తల్లి పిల్లల వల్లే కలిసిపోతున్నాం. అన్ని విషయాల్లో కూడా కలిసిపోతూ ఉండగా మత స్వేచ్ఛ లేకోకుండా చేస్తూ కలహాలు పెడుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే ప్రతివారం కూడా ప్రార్థనా పూర్వకంగా ఇలా చేసి దేవునికి మహిమకరంగా మనముందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. ఈ మాటల ద్వారా క్రైస్తవ సంఘానికి అయా మాతని తెలియచేయడానికి, అలాగే మా ప్రియ ప్రభువా జ్ఞానోదయమగినట్లుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడుతూరండి, సహాయం దయచేయండి. మా దేశానికి, రాష్ట్రానికి కావలసినటువంటి నాయకులను మీరు అయా అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అధికారం మీ ద్వారా వచ్చేది కనుక అట్టి కృప అయా పొందుకోవడానికి ఎవరు యోగ్యులో అర్హులో మీరు నైనా మా తండ్రి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తూ మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న అయా స్థానిక సంఘ బిడ్డలు, అలాగే నా తోటి జతపని వారి సేవకులు ఎవరైనా సరే ప్రభు ఈ మాటలు వింటున్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవిస్తురండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరట శుభాలు, వందనాలు.